ఏమన్నా నోరిప్పే అవకాశం ఉంటుందా? నాకు తెలిసి ఏముండదు. ఎందుకంటే సంక్షేమ పథకాల విషయంలో వీళ్ళు పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు ఏం లేదు. వాళ్ళు హామీలు కూడా ఏమి ఇవ్వలేదు కదా, వాళ్ళేమి ఇవ్వలేదు కాబట్టి ఉమ్మడి మేనిఫెస్టో కిందే కదా లెక్క ఒక రకంగా. అది అనౌన్స్ చేశారు కానీ డే టైం అనౌన్స్ చేయలేదు కదా. వాళ్ళకి అందులో అంత ఇంట్రెస్టెడ్ కాదు సంక్షేమ పథకాలు అన్నటువంటిది. కంపల్సరీ సంక్షేమ పథకాలను హైయెస్ట్ విమర్శించింది పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయన దాని మీద ఒత్తిడి చేయకపోవచ్చు. ఇప్పుడు దాడుల గురించి అంటారా, మామూలుగా అయితే ఆయన ఆ నిష్పాక్షికమైనటువంటి న్యూట్రల్ పొలిటీషియన్ గా అయితే మాట్లాడి ఉండాలి. కాకపోతే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశంతో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి నోరు మెదపలేదు. అక్కడ రాజధర్మమా మిత్రధర్మమా అంటే మిత్రధర్మం పాటించారు కానీ రాజధర్మం పాటించలేదు. రాజధర్మం అంటే ఏంటి, ఒక స్థాయిలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగింది, ఇది తప్పుగా దానేటటువంటిది చెప్పాల్సి ఉంది. కానీ మిత్రధర్మం పాటిస్తా దాని గురించి ఇంతవరకు నోరు మెదపలేదు. కాబట్టి అది ఇప్పట్లో ఏమీ మాట్లాడకపోవచ్చు. ఇప్పటికి ఇంకా గొడవలు జరిగితే మాట్లాడతారేమో. ఫస్ట్ లో ఆవేశంలో జరిగినాయి అని వదిలేసి ఉండాలి. అధికారుల మార్పిడి అనేది కూడా రివెంజ్ పాలిటిక్స్ లో ఒక భాగం అవుతుందా? అది పేపర్ల రివెంజ్, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను, కీలక అధికారులను మార్చడం, అది నా దృష్టిలో పేపర్లు సోషల్ మీడియా రివెంజ్ తప్పించి ప్రభుత్వాల రివెంజ్ అయితే కాదు. సాధారణంగా అధికారి